హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ పెన్షనర్ల సమస్యలపై సీఎం చంద్రబాబుతో 2 రోజుల భేటీ అండి. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. అలాగే ఏపీ ఎంప్లాయీ న్యూస్ డాట్ కామ్ అండి. సో, వెబ్‌సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. మన అఫీషియల్ వెబ్‌సైట్ ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. 11 మరియు 12 తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమావేశాలు. రాష్ట్ర అభివృద్ధికి రోడ్ మ్యాప్. రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 11 మరియు 12 తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుండగా రాష్ట్ర స్థాయి అభివృద్ధి ప్రణాళికను ముందుకు తీసుకుని వెళ్లే దిశగా చర్యలు తీసుకోనున్నారు. ముఖ్యాంశాలు: విజన్ డాక్యుమెంట్ విడుదల. రాష్ట్రంలోని 12 జిల్లాల మరియు నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి ప్రణాళికను విజన్ డాక్యుమెంట్ రూపంలో విడుదల చేయనున్నారు. అభివృద్ధి అంశాలపై చర్చ. 2 రోజుల సమావేశంలో వివిధ శాఖల పనితీరు, విజయాలు, సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా సమీక్ష జరుగుతోంది. మొదటి రోజు అంటే 11వ తేదీ చర్చించబడే అంశాలు ఈ మేరకు ఆర్టీజీఎస్ గ్రీవెన్స్ అండి. ప్రజల ఫిర్యాదుల ప్రకారంగా విధానాల సమీక్ష, వాటి నిర్వహణలో సామర్థ్యాలను మెరుగుపరచడము. రెండవది గ్రామవార్డు సచివాలయాలు, స్థానిక పాలనా వ్యవస్థ పనితీరుపై సమీక్ష. వాట్సాప్ గవర్నెన్స్ అండి. సాంకేతిక ఆధారిత పరిపాలన పద్ధతులను ఎలా మరింత సమర్థవంతంగా వినియోగించవచ్చో చర్చించనున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలు. వ్యవసాయ అభివృద్ధి, ఆర్థిక వృద్ధి కోసం చేపట్టవలసినటువంటి కొత్త కార్యక్రమాలు. జల వనరులు, నీటి వనరుల వినియోగం, ప్రాజెక్టుల పురోగతి సమీక్ష. పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ నీటిపారుదల, గ్రామీణాభివృద్ధికి అవసరమైన ప్రణాళికల అమలండి. సో, పట్టణాభివృద్ధి, నగరాలలో మౌలిక సదుపాయాల మెరుగుదల, శాంతి భద్రతలు, రాష్ట్రంలో నిరాయా నిరంతర నేర నియంత్రణ, భద్రతా వ్యవస్థల సమీక్ష. రెండో రోజు అంటే 12వ రోజు చర్చించబడే అంశాలు ఇక్కడ ఉన్నాయి. పరిశ్రమలు, ఐటీ పెట్టుబడులు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షణీయంతో కొత్త విధానాలు. విద్యుత్ రంగం. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, కొత్త ప్రాజెక్టులపై చర్చ. మానవ వనరుల అభివృద్ధి, ఉద్యోగాల సృష్టి, శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, మౌలిక వసతులు, రహదారులు, భవనాల నిర్మాణపై ప్రణాళికలు, సాంఘిక సంక్షేమం, మహిళలు, బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ పథకాలు, రెవెన్యూ ఎక్స్చేంజ్, మైనింగ్, ఆదాయ వనరులు మెరుగుదలపై చర్చ. జిల్లా స్థాయి అభివృద్ధి, ప్రాంతీయ అవసరాలపై ప్రత్యేక దృష్టి. కీలక మార్పులు. తొలుత 10, 11 తేదీల్లో జరగాల్సిన ఈ సమావేశాలు తాజాగా 11, 12 తేదీలకు మార్చడం జరిగింది. 2 రోజుల పాటు సదస్సు జరుగుతుందని ప్రభుత్వ అధికారులు, మంత్రులు ఈ సమావేశాలకు హాజరు కానున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి ధృవీకరణ. ఈ సమావేశాల ద్వారా ప్రభుత్వ పరిపాలనా విధానాల్లో మరింత పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ఉందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి చెందడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, అన్ని శాఖల సమన్వయంతో మాత్రమే దీని సాధన సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశాలు రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశంగా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారులతో సమగ్ర చర్చల ద్వారా ప్రజల అవసరాలను తీర్చడంలో కొత్త ప్రణాళికలు వేగవంతమైన అమలు చర్చనీయాంశంగా అయితే మారనున్నాయి.